లార్డ్, స్వాగతం, సుస్వాగతం విత్ వెరీ గుడ్ మార్నింగ్. సో స్వాగతం, సుస్వాగతం, స్వాగతం. బాబుజీ ఏం అర్థం చేసుకున్నాడు చూడండి స్వాగతాన్ని. హల్లెలూయా. గుడ్ 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 గుడ్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ అండి. ఏమండి, ఎవరికైనా హెడ్ మాస్టర్గానో ప్రిన్సిపల్గానో కనిపిస్తే చెప్పండి, నేను మార్చుకుంటా. ఓకే, ఇక్కడ ఎవరు హెడ్ మాస్టర్లు టీచర్లు లేరండి. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. హల్లెలూయా. యేసు ప్రభువే తన శిష్యులతో ఎలా ఉన్నాడండి? గుడ్ ఫ్రెండ్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. కాబట్టి భయపడిన అవసరం లేదు. ఎవరిని క్రిస్టియన్ లేరు ఇక్కడ. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ఎంజాయ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, ఈరోజు నిజంగా నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అసలు ఏం మాట్లాడాలి ప్రభువా, ఏంటి అసలు ఫార్మాలిటీగా వెళ్ళిపోతున్నామా, ఆచారంగా వెళ్ళిపోతున్నాం మేము. ఏదో ఆదివారం వచ్చింది, మెసేజ్ చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి, చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవాలి. మరి ఇలా వెళ్తున్నామా ఏంటి కథ? మాకు ఒక దర్శనం ఇచ్చావు కదా సంఘానికి, దాంట్లో మేము వెళ్ళాలి కదా, దానికి తగినట్టు నీ మాటలు మేము మాట్లాడుకోవాలి కదా. అసలు ఏం ఆలోచిస్తున్నావు ప్రభా మా గురించి? అసలు నీ తలంపులు మేము ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? నీ గురించి ఎప్పుడైనా అసలు కనీసం ప్రభువా ఏమనుకుంటున్నావు ప్రభువా నా గురించి అని నేను అడుగుతున్నానా అని చాలా గుర్తు చేసుకుని ఆలోచిస్తున్నప్పుడు మరి ఒక విషయాన్ని నా మైండ్కి తెచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. చాలా రోజులుగా నేను చాలా విషయాల గురించి ప్రార్థిస్తున్నాము, మా కుటుంబం చాలా విషయాల గురించి ప్రార్థిస్తున్నాము. మేమే కాదు, మీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో, నేను నిజంగా ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ విషయం మాత్రం, ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా దేవా నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తం అయితే అని ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు. అవునా కదా? అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఎంతమందికి దేవుడి చిత్తాలు తెలిసిపోయినాయి? అంటే నేను మళ్ళీ హెడ్ మాస్టర్ కాదండి, భయపడద్దు. అంటే కొంతమందికి తెలుస్తాయి, రూఢి అవుతాయి, దాంట్లో ఎంజాయ్ చేస్తాము, దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి దేవుని చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు. ఓకే, మరి ఎంతమందికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉంటుంది ఆశ, ఉండాలి కూడా. నిజమైన విశ్వాసికి ఈ దాహం ఉండాలండి. ఈ దాహం లేకపోతే సంథింగ్ రాంగ్. మన విశ్వాసంలో ఉన్నామా లేదని ప్రశ్నించుకోవాలి. కాబట్టి నిజమైనటువంటి క్రీస్తులో ప్రతి విశ్వాసికి కలగాల్సినటువంటి దాహము ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. కేవలం తెలుసుకోవడానికి కాదు. చాలామంది మీ వాక్యము ఎందుకు చదువుతామంటే జ్ఞానం కోసం చదువుతాం. నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు అంటే, యేసు ప్రభువుల అమ్మ పేరు అడిగితే, ఇంకేదైనా అడిగితే చెప్పాలి కదా. ఏమండి, దానికోసం చదవద్దు మనం బైబిల్. మనల్ని కట్టుకోవడానికి చదువుతాం బైబిల్ని. ఆ జ్ఞానం మన జీవితంలో ఉపయోగించుకుని మనం ఎదగాలి. దానికోసం చదవాలి బైబిల్. మనం ఏదో బైబిల్ క్విజ్ కోసమో, లేకపోతే ఎవరో ఏదో అడిగితే ఏం చెప్పాలి సమాధానం అని. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. అయ్యి బాబోయ్, నేనేది చెప్పేస్తాను, నాకు తెలిసి చెప్తాను, లేకపోతే నేను చెప్పను. నేను చెప్తాను, బాబు నాకు అంత నాలెడ్జ్ లేదైనా నేను స్టడీ చేస్తా, నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను చెప్తుంటా. తప్పులేదండి. ఇది జ్ఞాన భండాగారం. ఇదంతా దీంట్లో నిష్ణాతులు ఎవరూ లేరు నన్ను అడిగితే. ఎంత బైబిల్ పండితులైనా వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే దేవుని జ్ఞానం ఏకదం అందరికీ డౌన్లోడ్ అవ్వదు, అందరికీ ట్రాన్స్ఫర్ అవ్వదు. యాజ్ ఇట్ ఈజ్గా ఇంత ఇస్తాడు ఆయన, ఇంత. ఆ ఇంతకే మనం ఎంతో అయిపోతుంటాం. అవసరం లేదు. దేవుడి జ్ఞానాన్ని మనము మన జీవితాలను కట్టుకోవడానికి ఉపయోగించుకున్నప్పుడే దేవుడి జ్ఞానము, దేవుడు మనకిచ్చే జ్ఞానానికి ఒక అర్థం ఉంది. హల్లెలూయా. అలాగే ఈరోజు మనము కొన్ని విషయాల్లో ఆ దేవుని వెలుగుని మిమ్మల్ని అడుగుదాం. ఏ విషయాలంటే, అసలు చాలామంది చాలా దెబ్బలు తినున్నాం. అసలు మనలోనే కూర్చో ఉన్నాం చాలామంది. ఈవెన్ నేను కూడా.
మన లైఫ్లో మనం ఎక్కడో ఒక చోట మనం తీసుకున్న నిర్ణయము, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉన్నాం మనం. దేవుని చిత్తం అనుకుంటూనే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము. దాని పర్యవసానం కూడా అనుభవిస్తున్నాం. నాకు తెలిసి మీరందరూ ఏకీభవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. కానీ అండి, మనం ఒకటి ఎదురు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ మన భవిష్యత్తులో మన పాస్ట్లో గడిచిపోయిన కాలంలో ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుని దానివల్ల నష్టపోయి ఉంటే దయచేసి పరిశుద్ధాత్ముడు చెప్పమని చెప్తున్నా ఈ మాట. దయచేసి ఆ నిర్ణయాన్ని సమర్థించుకోవద్దు. అంటే నేను దేవుని బిడ్డను కదా, నేను ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నాను, ఎంత ప్రార్థనాపరంగా ఉన్నాను, ఎంత ప్రార్థించేవాడిని, నేనట్టు తీసుకున్నాను, సవాలే లేదు, ప్రశ్నేలే, నేను రాంగ్ నిర్ణయమే ఉన్నాను, అది కరెక్టే అను మాత్రం అనుకోవద్దండి. పెద్ద పెద్ద భక్తులే బైబిల్లో రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే మనమందరము మనుష్యులము, యేసుప్రభువు కాదు, మనుష్యులము. ఈరోజు ఆ పాత యేసుప్రభు గురించి చెప్పట్లా. ఆయన మానవ రూపంలో ఉన్నాడు, మనిషిలాగే ఉన్నాడు, అయినప్పటికీ పాపం లేకుండా బ్రతికాడు, ఎర్రర్ లేకుండా, మిస్టేక్ లేకుండా బ్రతికాడు. కాబట్టి మనమందరము మనుష్యులుగా ఉన్నాము కనుక, బలహీనులుగా ఉన్నాం కనుక మనం చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ తప్పు నిర్ణయాలకి తప్పుడు ఫలితాలు వస్తాయి, మంచి నిర్ణయాలకి మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, దేవుడు ఎవరికైనా ఏమైనా చెప్పున్నాడు? బైబిల్ ఎక్కడ చెప్పున్నాడు? నేను పలానా వాళ్ళకే నడిపింపిస్తాను, పలానా వాళ్ళకి నడిపింపిను అని చెప్పాడు ఎక్కడన్నా? ఆయన ఏమన్నా పార్షియాలిటీ చూపించాడండి? కొంతమంది అంటారు దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కష్టమండి. చాలా కష్టం. నీకు తెలుసుకోవాలని ఉంటే కదా, మనకి లేకనే కష్టం అనిపిస్తుంది. ఓకే, కొంతమంది అడ్రస్లు అడుగుతుంటారు, ఏమండి పలానా చోటుకి ఎక్కడికి వెళ్ళాలండి అంటే, చూడండి కొంతమంది చెప్తారు చూడండి అడ్రస్లు, ఇట్టుబో ఇట్టుబో ఇట్టుబో, అక్కడ కూడలు వస్తాయి, ఇట్టుబో అక్కడ బంకు వస్తుంది, వెనక్కి రా, ఆ వేప చెట్టు వస్తుంది, ఆ వేప చెట్టు దగ్గర రాకూడదు. కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. ఏమంటే సింపుల్, నేనైతే చెప్తుంటాను అడిగిన వాళ్ళకి, బాబు అక్కడికి వెళ్ళి అడుగు చెప్తా, అక్కడ పో, ఆ చెట్టు దగ్గర బంకు ఉంటుంది అడుగు చెప్తా. ఓకే, సో ఎంతమందిమి ఆ విధంగా దేవుని నడిపింపు కోసం అడుగుతూ కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. కానీ దేవుడు నడిపిస్తాడు. ఒక మాట చూద్దాం, చూడండి, కీర్తనలు 32:8 ఒక మాట చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికైనా చెప్పడా ఆలోచన? ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను నీకు ఆలోచన చెప్తా, నేను నిన్ను నడిపిస్తా. అడగాలి, అంతే, అడగాలి. ఒకసారి మీ అందరికీ నేను చెప్పాలి ఎట్లా మనం మిస్టేక్ చేస్తాను. నేను మా ఫ్రెండ్ ఒకసారి, మా చిన్నప్పుడు అండి, ఒక బస్సు ఎక్కి వెళ్తూ ఉన్నాం, హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. కర్నూలు దగ్గర బస్సు ఆగింది. వాడు చాలా తెలివిగలవాడు, నా అంత తెలివి అంటే వాడంత తెలివి నాకు లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగిన పొరపాటుకి మీరు ఆలోచించండి, తెలివి అవసరమా లేదా దానికి. మేమిద్దరము దిగేసి ఒక టీకి తాగేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాము. ఎంతసేపటికి బస్సు కదలడంలే. ఆ తర్వాత చాలా మేము అనుకుంటున్నాం అనమాట, మాటల్లో పడిపోయాం, చట్టపట్టాలు వేసుకుంటూ. అప్పుడు నా వయసు బహుశా 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉండొచ్చు. మా మాటల్లో మునిగిపోయి ఉన్నాం. ఎంతసేపు గడిచిపోయిందో, బస్సు కదలడం లేదు. ఈ లోపల కండక్టర్ వచ్చాడు లోపలికి, మా దగ్గర వెళ్తే టికెట్ కొట్టాడు ఆయన. అయ్యా హైదరాబాద్ పోవాల్సింది మీరేనా, మీ ఇద్దరేనా అన్నాడు. అవునా అన్న. మీ లగేజ్లు ఎక్కడున్నాయి అన్నాడు. ఇక్కడ ఉన్నాయని చూస్తే పైన లేవు. వద్దుందా మీ ఇద్దరికి, చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు, రండి అన్నాడు. ఏందిరా అంటే, మా బస్సు వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయి రోడ్డు మీద ఉంది. మేము మాట్లాడుకుంటూ వచ్చి వేరే బస్సు ఎక్కాం, కూర్చోన్నాం. ఆ కండక్టర్ భయంకరంగా తిట్టాడు. ఆయన ఒక మాట అన్నాడు, బస్సు ఎక్కేటప్పుడు చూసుకునేది లేదా, పక్కన వాళ్ళని అడిగేది లేదా, మీ పక్కన ఎవరు కూర్చున్నో స్మరణ లేదా మీకు, ఇన్ని అడిగాడు ఆయన. నాకు బాగా గుర్తుంది, మా ఫ్రెండ్కి అలవాటు, వాడికి చాలా నామోషి, అడగడు. నేను చాలాసార్లు చూసా,
స్కూటర్లో పోతున్నా సరే, అరే అడుగుదారా అంటే హైదరాబాద్లో కూడా అడుగుదారా, ఇదంతా నాకు తెలుసు అంటాడు. పోతా ఉంటాడు, ఎక్కడికో పోతూ ఉంటాడు. గంటలు గంటలు వేస్ట్ అయిపోయింది మాకు. వాడికి నామోషి. ఏమంటే చాలామంది మా నామోషిలో ఉన్నాం మనం. దేవుని గైడెన్స్ అడగడానికి మొహమాటం. ఎందుకంటే ఎక్కడ ఆయన ఇరుకు మార్గంలో పొమ్మంటాడోనే భయం. ఏమండి ఇరుకు మార్గంలో పొమ్మంటే పోతాం, ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు. ఎక్కడైతేనేమి ఆయన మనతో ఉంటే. హల్లెలూయా. సో మనము ఒక పక్క ఈయన చెప్పున్నాడు, ఎట్లా నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు చెప్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన గైడెన్స్ నీకు ఇస్తాను అని చెప్తున్నప్పుడు ఎందుకండి మనం సంశయిస్తాము? ఈరోజు ఇక్కడికి వెళ్ళే లోపల నిర్ణయించుకోవాలి మనం. అయ్యా నీ చిత్తం తెలుసుకోవాలనే దాహంతో నన్ను పంపించు ప్రార్థిస్తూ విందాం ఈ మెసేజ్ని. హల్లెలూయా. ఓకే, మనము గతించిన దాన్ని మనం ఏం మార్చలేమండి. ఎవరైనా మార్చగలరా? మార్చలేం. కానీ జరగబోయే దాన్ని మార్చగలం. మన మీద ఆధారపడింది. అది కూడా ఎట్లా జరిగిందిలే అట్టే జరుగుతుందిలే అంటే అలా జరుగుతుంది. అలా కాకుండా జరిగిన పొరపాటు నేను తిరిగి చేయకూడదు అని దేవుని చేయి పట్టుకొని నడిస్తే మళ్ళీ పొరపాటు జరగదు. కాబట్టి జరిగిపోయిన దాన్ని చింతించకుండా జరగవలసిన దాని గురించి మనం ఆలోచిస్తూ యేసు ప్రభు యొక్క చేయి పట్టుకొని ముందుకు మనం వెళ్ళాలి. దానికి మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి దాహము మనము కలిగి ఉండాలి. ఓకే, గల్తీలు రాసిన పత్రిక 6:7 ఒకటి ఉంటుంది చూడండి. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును, నువ్వు రాంగ్ నిర్ణయం తీసుకుంటే రాంగ్ ఫలితాలే వస్తాయి. అలాగే సామెతలు 22:8 కూడా చెప్పుంటుంది, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. నువ్వు చెడ్డ విత్తితే చెడ్డ కోస్తావు, మంచి విత్తితే మంచి కోస్తావు. నువ్వు ఏం విత్తనం విత్తితే అది కోస్తావు. నువ్వు బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే బ్యాడ్ రిజల్ట్స్, గుడ్ డెసిషన్ తీసుకుంటే గుడ్ రిజల్ట్స్. ఈ సూత్రం మర్చిపోకూడదు. మనం ఏదో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని అన్నీ బాగుండాలంటే కుదరబోదు. బైబిల్ వాక్యం చెప్తుంది మనకి. ఓకే, సో విశ్వాసులము అనుకున్నప్పటికి కూడా చాలామంది మనం తీసుకున్న రాంగ్ నిర్ణయాలు మనల్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇప్పటికీ కొంతమంది అడగవచ్చు, దేవుడు క్షమించేసి వదిలిపెట్టేసి మనల్ని విడిపించుకుంటా మళ్ళీ చేస్తే నువ్వు మళ్ళీ చేస్తే. అందుకనే దేవుడు కొన్ని విషయాలకి అయిపోయినప్పటికి కూడా దాన్ని నొప్పి పెడతాడు మనకి, మళ్ళీ తిరిగి పోకుండా అక్కడికి. ఆ నొప్పి ఉంటుంది. సో రిమ్ సోప్ అడ్వర్టైజ్మెంట్ కదా, మరక మంచిదే కాబట్టి అటువంటి నొప్పి మంచిదే, మనల్ని శోధనల నుంచి విడిపిస్తుంది, మళ్ళీ పాపంలో పడకుండా మనల్ని కాపాడుతుంది. ఓకే, సో విశ్వాసులంగా మనకొక అవిశ్వాసులు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే అండి వాళ్ళ గురించి మనం ఏం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అదంతే, వాళ్ళ ఇష్టం అది. కానీ విశ్వాసులంగా మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటే మనల్ని మనం తప్పు పట్టుకోవాలి. అది చాలా విచారించదగ్గ విషయం, బాధపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి ఉన్నారో లేదో మనకి తెలియదు, కానీ రైట్ కౌన్సిలర్స్, మంచి సలహాదారులు మనకైతే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి మంచి సలహాదారుని మనం వదిలేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మనసు ఎంతో నొప్పిస్తాం మనం, ఆయన హృదయం ఎంతో బాధపడుతుంది. ఓకే, సో మన లైఫ్లో కూడా మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో ఎన్నెన్నో ఏమంటారు మలుపులు వస్తాయి, ఎన్నెన్నో కూడళ్ళు వస్తాయి. కూడలకి మలుపుకి మీకు డిఫరెన్స్ తెలుసు కదా, వ్యత్యాసము. మలుపు అంటే ఒక టర్నింగ్ మాత్రమే, ఒకే ఒక టర్నింగ్. కూడలి అంటే జంక్షన్, చాలా దారులు ఉంటాయి అక్కడి నుంచి, 4 మాత్రమే కాదు. కొంతకి ఒక దగ్గర ఎక్కడ చూశాను, 10 సర్కిల్ సంథింగ్ ఇది చూసారు, ఏదో ఒక సిటీలో ఉంది. 10 సర్కిల్
అంటే 10 రోడ్లు ఉంటాయి ఒక సర్కిల్లో, సూర్యుడిలాగా ఉంటుంది అది బయట నుంచి ఫోటో తీస్తే. 10 దారులు ఉంటాయి ఆ సర్కిల్ నుంచి. చాలా కన్ఫ్యూజన్ అక్కడ. ఓకే, సో ప్రతి మన జర్నీలో కూడా, మన యాత్రలో కూడా, మన జీవిత ప్రయాణంలో కూడా ఇటువంటి జంక్షన్స్, ఇటువంటి టర్నింగ్స్ మనం ఎదుర్కోవాలి. అయితే అక్కడికి వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను లెఫ్ట్ పోవాలా, రైట్ పోవాలా, స్ట్రైట్ పోవాలా? నువ్వు నిర్ణయం తీసుకోకపోతే కదలలేవు. నీ ప్రయాణం సాగాలంటే నువ్వు ఎట్లా పోవాలి నిర్ణయించుకోవాల్సిందే. ఎవరిని నేను ఎట్టు పోను అంటే మనం పోతామా చెప్పండి? పోలేము. మనం ముందుకు వెళ్ళాలి అంటే లెఫ్టా, రైటా, స్ట్రైటా, బ్యాకా మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఈ నిర్ణయం మన సవాలు, మన ప్రశ్న అంతా ఈరోజు ఆ నిర్ణయము దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా అనేది మనం నేర్చుకోబోతున్నాం మనం. ప్రైజ్ గాడ్. అది చెడ్డదైనా మంచిదైనా ఆ నిర్ణయము మన జీవితాల్ని అదే విధంగా ప్రభావితం చేస్తుంది. చెడ్డదైతే చెడ్డగా ప్రభావితం చేస్తుంది, మంచిదైతే మంచిగా రాణిస్తుంది. కాబట్టి మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉంటుందా? మనకి ఉండాలనా? ఆ కోరిక ఉండాలనా? ఉండాలి. అయితే ఏది మంచి నిర్ణయము? ఏ నిర్ణయాన్నైతే దేవుడు ఆశీర్వదిస్తాడో, ఏ నిర్ణయాన్నైతే ఆయన టిక్కు పెడతాడో, ఆమోదిస్తాడో ఆ నిర్ణయము మంచి నిర్ణయము. అందుకనే ఈ మన నిర్ణయాలు దేవుడికి ఇష్టమా లేదా, దేవుని చిత్త ప్రకారం ఉన్నదా లేదా అని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. ప్రైజ్ గాడ్. ఓకే, సో మనము ఒక 6 or 7 పాయింట్స్ ఈరోజు గుర్తుపెట్టుకుందాం. చాలా ఈజీగా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా మనము దేవుని చిత్త ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవడానికి మనకి సహాయం చేస్తాయి. ఒక 6-7 స్టెప్స్ మనం జాగ్రత్తగా పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆయన్ని అర్థం చేయమని అడుగుతూ మనము ఈ మాటలు మాట్లాడుకుందాం. ఫస్ట్, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? మంచి కామన్ సెన్స్, జస్ట్ కామన్ సెన్స్. అర్థం కాలే అంటే మనము స్పిరిచువల్గా మాట్లాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ మనము ఎవరికి చెప్పాలి దీన్ని? ప్లాన్ అవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఇంజనీర్తో మాట్లాడతాం. అయ్యా కొన్ని ప్లాన్లు చూపించండి, ఇట్టుండాలా అని చెప్తే ఆయన ప్లాన్స్ చెప్తాడు కదా. అలాగే దేవునితోటి మనం ఫస్ట్ మన విషయాలని, మన నిర్ణయం గురించి ఆయనకి చెప్పాలి. అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపులో ఉంటాం. చిన్న బిడ్డల దగ్గర నుంచి యవ్వనస్తులు ప్రతి ఒక్కరికండి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా. ఏ స్కూల్లో వేయాలి మా అబ్బాయిని, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఏ జాబ్ జాయిన్ అవ్వాలి. అయ్యిందో జాబులు 100 కొద్దున్నట్టు. ఓకే, చూడండి, ఏ ప్లేస్లో నేను సెటిల్ అవ్వాలి, ఏ అమ్మాయిని చేసుకోవాలి, ఏ అబ్బాయిని చేసుకోవాలి, ఏ ఇల్లు కొనాలి, ఏ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ నా డబ్బుల్ని కూడబెట్టాలి, ఇలా ఎన్నో 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 నీకు వచ్చేస్తూ ఉంటాయి మనసులో, చాలా ఉంటాయి. ప్రతి దగ్గర మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎలా ఉంటాయంటే మన నిర్ణయాలు ఒక్కోసారి ఏదో ఎవరో కొద్దిగా డబ్బులు ఇచ్చారని 5 డబ్బులు పెట్టుకొని ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటాం. కష్టపడి ప్లాట్ 20 ఏళ్ళు అయిపోతుంది. ప్లాట్ కొని, స్థలం కొని 20 ఏళ్ల క్రితం 50,000 పెట్టుకొని ఉంటాము. 20 ఏళ్ళ తర్వాత మనం అనుకుంటాము కనీసం 5 లక్షలు అయి ఉంటుంది, కనీసం 10 వ్యక్తులు అయి ఉంటుంది. అక్కడ పోతే వాడు అంటాడు 60,000 సార్ అంటాడు. ఎట్లుంటుందండి గుండె? ఒక విధంగా అయిపోతుంది. అప్పుడు ఏమనుకుంటాము, చచ్చా బ్యాడ్ డెసిషన్, అక్కడ చేయాల్సింది కాదు. నాకు చెప్పారు అంతకుముందు. కొంతమంది అంటారు అప్పుడు వాళ్ళు, నీకు చెప్పాలని అక్కడ తీసుకోవద్దని చెప్పాను కదా. రాంగ్ డెసిషన్. ఏమండి, కొన్ని తట్టుకోగలము రాంగ్ డెసిషన్స్,
కొన్ని రికవర్ కాగలము, వాటిని మనం తమాయించుకోగలము. కొన్ని నిర్ణయాలు జీవితాంతం మనల్ని కృషింపజేస్తాయి. అందుకే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ నిర్ణయము దేవుడికి చెప్పడం కూడా ఇంపార్టెంట్. చెప్పకుండా ఏం చేయొద్దండి దయచేసి. పక్కన చెప్పండి, దేవుడు చెప్పకుండా ఏం చేయಬೇಕು. ఏ నిర్ణయమైనా సరే మనం దేవుడికి చెప్పుకోవాలి. ఓకే, సామెతలు 3వ అధ్యాయము 5:5లో ఏముంటుంది? నీ స్వస్థబుద్ధిని ఆధారం చేసుకొనక, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. సో మనము సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నేను అట్లా చేసేస్తాను, అట్లా పెట్టేస్తాను, ఇక్కడ పెడతాను, నేను ఇక్కడ పెడతాను అనుకోకుండా మనము దేవుని మీద ఆధారపడి ఆయనకి చెప్పుకోవాలి. అలాగే యాకోబు 1:5లో ఉంటుంది, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఏమండి, అది ఇందాక అనుకున్నాం కదా, ఎవరికి నీకు ఇవ్వను, నీకు ఇస్తా, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి కాబట్టి మీకు ఇస్తా, అది కొద్దిగా వాళ్ళకి ఇవ్వనని చెప్పలా. ఎవరికైనా సరే నీకు జ్ఞానం కావాలా, నువ్వు నిర్ణయం తీసుకోవడానికి నీకు తెలివి కావాలన్నా, ఎలా నిర్ణయం తీసుకోవాలని నా దగ్గరికి రా. ఎస్, సో వీ నీడ్ టు ప్రే. మనము ప్రార్థన చెయ్యాలి, ఆయనకి చెప్పుకోవాలి. అలాగే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:6 రాసినట్టు, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుడు. నువ్వు నాతో మాట్లాడు. ఏంటి నీ విషయము? ఏం నిర్ణయం తీసుకోవాలి? దేంట్లో నిర్ణయం తీసుకోవాలి చెప్పు. ఏమంటే ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు మన దేవుడితోటి. మనం అరుగు మీద కూర్చొని, పార్కులో కూర్చొని మాట్లాడుకుంటా స్నేహితులతోటి, అరే ఇట్రా, అరే అట్టయిందిరా, ఏమంటావురా, ఏమండి నేను చెప్తున్నాను కదా, డిట్టో అలాగే మాట్లాడచ్చు తండ్రితో, పప్పాతోటి. పప్పా, డాడీ, అది కాదు విషయము, ఇది నీ మిస్టేక్స్ కూడా, నీ బలహీనతలు కూడా చెప్పుకోవచ్చు. ఇది చేయాలంటే నాకు ఇది అడ్డం వస్తుంది, ఇది చేయాలంటే నాకు అహం అడ్డం వస్తుంది, అన్నీ అండి సమస్తం పూస గుచ్చినట్టు చెప్పొచ్చు ఆయనకి. హీ విల్ గివ్ యూ బెస్ట్ డెసిషన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే సామెతలు 16:3 రాసు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆయన దగ్గర పెడదాం, ఆయన దగ్గర పెడదాం మన నిర్ణయాన్ని. ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన్ని ప్రార్థనలో మనము అడగాలి. సో నడిపింపు కోసంగా మనం చేయాల్సిన ఒక స్టెప్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దేవునితోటి మాట్లాడి ఈ నిర్ణయం గురించి ఆయనతోటి ప్రార్థన చెయ్యాలి. ఓకే, రెండవదిగా మనము బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే నేనైతే అంటాను 99% నడిపింపు ఇందులోనే ఉంది. 99%. ఆ 1% ఏంటో తెలుసు చెప్పేది, ప్రభువా చీర కొందామని వెళ్తున్నాను, ఏం చీర కొనాలా, ఇలాంటివి ఉండవు దాంట్లో. ఆ 1%లో ఇవి వస్తాయి. ఓకే, ప్రభువా నేను జీన్ ప్యాంట్ వేసుకోవాలన్నా మామూలు ప్యాంట్ వేసుకోవాలా? మీకు తెలుసా కొన్ని సంఘాల్లో జీన్ ప్యాంట్లు వేసుకొని తెలుసా? నేను వెళ్ళి ఆ సంఘానికి కూడా, మా బ్రదర్ ఉండేవాడు, సీనియర్ బ్రదర్ నాతో పాటు ఎయిర్ ఫోర్స్లో, ఆయన ఒకసారి జీన్ ప్యాంట్ వేసుకోవచ్చు. ఏమండి అప్పుడు జీన్ ప్యాంట్లు నేను చెప్పేది 94, 95 అప్పుడు జీన్ ప్యాంట్లు పెరుక్కొని చిరుక్కొని జీన్ ప్యాంట్లు కాదు అవి, మంచి జీన్ ప్యాంట్లు, డీసెంట్ జీన్ ప్యాంట్లు, అప్పట్లో జీన్ ప్యాంట్లు. ఆ ప్యాంటు తీసుకొస్తేనే సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారు ఆ బ్రదర్ని పిలిచి, బ్రదర్ ప్లీజ్ బ్రదర్, వాళ్ళు ఇద్దరు మలయాళం వాళ్ళు, మలయాళం చెప్తున్నాడు ఆయన, ఈ జీన్ ప్యాంటు సర్వీస్కి వేసుకురావద్దు బ్రదర్ అన్నాడు. నాకు జీను సర్వీస్ అరుణ్ వినపడ్డాయి. తర్వాత ఆ బ్రదర్ని అడిగాను, సైకిల్ దొక్కుంటూ వస్తూ బ్రదర్ని అడిగా, బ్రదర్ ఏమన్నాడు పాస్టర్ అంటే, పాస్టర్ చెప్పేశాడు ఆయన, బ్రదర్ జీన్ ప్యాంట్ వేసుకురాకూడదంట అన్నాడు. ఎందుకు వచ్చింది ఇప్పుడు మన డిస్కషను? ఒక్కరు చెప్పండి, కన్ఫ్యూజ్గా ఉంది. హల్లెలూయా.
ఆ 1% తప్ప మిగతావన్నీ కూడా ఇందులో ఉంటాయి. అందుకు మనము బైబిల్ని క్రమంగా చదవాలి. ఎలా చదవాలి? ఇలా చదవకూడదండి. ఎప్పుడు వస్తుందా అవసరం? ఊది అవసరం జాగ్రత్తగా బయట పైన గూట్లో అది మాత్రం జాగ్రత్తగా పెడతారు, దేవుడు కదా. రెగ్యులర్గా మనం బైబిల్ చదువుతూ ఉండాలండి. ఎందుకు తెలుసా? ఒక్కొక్కసారి నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలో అదే నిర్ణయము బైబిల్లో ఎవరో ఒక క్యారెక్టర్ వ్యక్తి తీసుకో ఉంటాడు. డిట్టో దొరుకుతుంది మనకు ఒకసారి. అది ఎప్పుడు గుర్తొస్తుంది? ఉప్పు అంటే కాదు, నువ్వు ఆల్రెడీ చదివి ఉండు, దాని టచ్లో ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు నీకు. చూడు, అబ్రహాం ఏం నిర్ణయం తీసుకున్నాడు గుర్తొస్తుందా నీకు? గుర్తు లేకపోతే చదువు ఒకసారి, గుర్తు చేస్తాడు. చదవాలి మనం. ఓకే, అలాగే ఒక్కొక్కసారి మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అలాగే ఎవరో కొంతమంది అలాంటి పరిస్థితులనే ఎదుర్కో ఉంటారు. ఇందులో ఒక్కొక్కసారి డిట్టో పరిస్థితులు కాకపోయినా ఎంచుమించు డిట్టో నిర్ణయాలు కాకపోయినా ఎంచుమించు అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకి ఉంటుంది. అట్లీస్ట్ మనకి అంటే దేవుడు కొన్ని చెప్తాడండి, వ్యభిచారము చేయవద్దు. ఏమైనా డౌట్లు ఉన్నాయి ఎవరికన్నా? దీనికి ఉండకూడదు. ఉంటే మీ విశ్వాసం డౌటే. వ్యభిచారము చేయకూడదు, క్రిస్టల్ క్లియర్ బైబిల్లో చెప్పబడింది. దాని గురించి మళ్ళీ ఇఫ్ బట్లు ఏమి ఉండవు, ఒకవేళ అలాంటి ఏమి లేవు అసలు అక్కడ. ఒకవేళ నీకు అటువంటి ఒకవేళ డౌట్లు వస్తే అప్పుడు ఏం చేయాలి మనం? తూచా తప్పకుండా కళ్ళు మూసుకొని బైబిల్ ఏం చెప్పిందో అది చేయాల్సిందే. నీకు అటువంటి శోధన వచ్చినప్పుడు నమ్మాలంతే. బైబిల్ దేవుడు గంటాపదంగా ఇదిని చెప్తున్నాడు. ఇలాంటివి చేస్తాం మనం, ఎందుకంటే దీంట్లో ఉంది కనుక కొన్ని చేస్తాం. కొన్ని దాంట్లో నుంచి ఆ బైబిల్ నియమాల్లో నుంచి మనకు అర్థమవుతుంది. ఓహో, దీన్ని బట్టి నేను ఈ నిర్ణయము తీసుకోవచ్చు. ఒకసారి ఒక వ్యక్తి ఏదో మాట్లాడాడని నా విశ్వాసం గురించి నేను చాలా కోపం వచ్చింది. నాకు కోపం వచ్చి నేను నెక్స్ట్ డే ఆ వ్యక్తిని కలిసి అవమానపరుద్దాం అనుకున్నాను. నేను అంటే వాళ్ళ విశ్వాసం గురించి చెప్తూ, వాళ్ళ విశ్వాసంలో ఉన్నటువంటి పొరపాట్ల గురించి చెప్తూ, నొక్కి చెప్తూ, మమ్మల్ని అంటావా నువ్వు అని చెప్పాలనిపించింది. బాగా ప్రిపేర్ అయిపోయాను నేను. రెండో రోజు ఫుల్ ఫైర్లో ఉన్నాను. అయితే వెళ్ళబోయే ముందు దేవుడిని అడిగా, దేవా నువ్వేందో తెలియాలి ప్రభువా, నీ శక్తి ఏమిటో తెలియాలి ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా. దేవుడు ఆ రోజే నేను బైబిల్ చదువుతున్నాను. దాంట్లో ఏముందంటే అందరినీ మర్యాదగా గౌరవించండి అనే వాక్యం వచ్చింది. నాకు అర్థమైపోయింది. విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని మనము గౌరవించాలి. యేసుప్రభుని ఎన్నో అన్నారు, అన్నవాళ్ళందరినీ ఆయన తిరగబడ్డ వాళ్ళ మీద. నన్ను ఆపింది ఆ వాక్యం. అంటే నాకు అర్థమైపోయింది కరెక్ట్గా నేను నా పరిస్థితులు ఉన్నాయా, నన్ను అవమానించాడు ఒక ఆయన, ఎన్ని రాయలే ఇక్కడ. కానీ అక్కడ ఉన్న వాక్యం నాతో మాట్లాడి నన్ను బలపరిచి. అందుకనే మనం రెగ్యులర్గా అండి బైబిల్తో టచ్లో మనము ఉండాలి. చాలా గైడెన్సు, చాలా నడిపింపు, చాలా దేవుని చిత్తము దీని ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఓకే, అలాగే కీర్తనలు 119, 105లో ఈ మాట రాసి ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఎందుకు చదవాలి బైబిలు? అది మనకి వెలుగు చూపిస్తుంది, మన దారికి వెలుగు చూపిస్తుంది, ఎట్టెల్లాలో నువ్వు చూపిస్తుంది. అదే కదా మనం అడుగుతున్నాం దేవుణ్ణి, నీ చిత్తం తెలిపోయా, తెలపడానికి చదువయ్యా, చదువుతాం. ఓకే, అలాగే ఇంకొక మాట రాసి ఉంటుంది, 1 పేతురు 2 తిమోతి 3:16 రాసి ఉంటుంది, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూసారా వాక్యం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో అండి?
ఖండించడానికి, ఉపదేశించడానికి, తప్పు దిద్దుటకు, నీతి యందు ట్రైనింగ్ చేయడానికి ఈ వాక్యము ఉపయోగపడుతుంది. ఇంత పవర్ఫుల్ ఏమీ లేదు ఇంకా లోకంలో. దేవుని చేత రాయబడింది కనుక పైన ఉంది కదా. ఎందుకు అంత పవర్ దానికి? దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము. ఇది దైవావేశము కలిగింది, ప్రేరణతో వచ్చింది, దేవుని ప్రేరణ, ఆత్మ ప్రేరణతో రాయబడినటువంటి పుస్తకం అది. ప్రైజ్ ద లార్డ్. అందుకే సో మొదట మన నిర్ణయం గురించి ఆయన డిస్కస్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. ఈవెన్ చదువుతున్నప్పుడు బైబిల్లో కూడా చాలామంది రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారు. గుర్తుందా మీకు? సంసోను, ఇంకా సౌలు, చాలామంది ఉన్నారు క్యారెక్టర్స్. అట్లా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం అర్థమవుతుంది? ఆ నిర్ణయాలు తీసుకోమని కాదు మనల్ని ఆ నిర్ణయాలు మనము తీసుకోకూడదని అర్థమవుతుంది, తీసుకోకూడదని అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బైబిల్లో ఉంటాయి కనుక మనము జాగ్రత్తగా బైబిల్ని చదవాలి. ఓకే, మూడవది, నువ్వు తీసుకున్న నిర్ణయము దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా అనేదానికి చెక్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే, చుట్టూ ఉన్నటువంటి నీ పరిస్థితులు నువ్వు గమనించుకోవాలా. ఎందుకంటే దేవుడు పరిస్థితుల ద్వారా కూడా తన నిర్ణయాన్ని, తన చిత్తాన్ని తెలుపుతాడు. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 8:28లో ఎందుకు నాకు ఆ పాయింట్ వచ్చినప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. అన్ని పరిస్థితుల్ని ఆయన సమకూడి జరిపిస్తాడు. ఎందుకు? మనకి మేలు కలిగించడానికి. కాబట్టి ఈ పరిస్థితుల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది మన నిర్ణయము దేవునికి ఇష్టమా కాదా అనేది కూడా అర్థమవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యోసేపు జీవితంలో ఎన్ని రకరకాల పరిస్థితులు జరిగాయి కదా. కానీ ఆ పరిస్థితులన్నీ ఎట్లా నడిపించి వాడుకున్నాడు దేవుడు? తీసుకెళ్ళి ఒక ప్రధానమంత్రిని అన్యుల దేశంలో ఒక ప్రధానమంత్రిగా చేశాడు. మీకు తెలుసో లేదో, ఆ రోజుల్లో ఐగుప్తు టాప్ మోస్ట్ నేషన్. ఇప్పుడు అమెరికా ఎట్లా? ఓకే, ఇప్పుడు అందరూ అమెరికాకి వెళ్ళాలనుకుంటారు. అందుకని ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. మీ చుక్కలు మీరు చూసుకోండి, ఇక్కడ చూడడం అవసరం లేదు అంటున్నాడు. అలాగే ఆ రోజుల్లో ఐగుప్తు అలాంటి ర్యాంకులో ఉండేది, చాలా గొప్ప. చూశారు కదా మీరు, కరువు వచ్చినా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు దాన్ని. అటువంటి తెలివి గల వాళ్ళని అక్కడ పెట్టున్నాడు దేవుడు. వాళ్ళలో యోసేపు ఒక ఆయన. యోసేపు సమయంలో కరువుని అట్లా వాడుకున్నాడు. కాబట్టి ఆ స్థితికి చేరాలంటే ఎన్ని రకాల పరిస్థితులు చూడండి. ఆయన అంటే సోదరుల చేత ద్వేషించబడ్డాడు, పరిస్థితులు బాగలా. ఆయన బానిసగా అమ్మబడ్డాడు, పరిస్థితులు బాగలా. ఒక బానిసగా ఉద్యోగంలో చేరాడు, పరిస్థితులు బాగలా. జైల్లో పడిపోయాడు, పరిస్థితులు బాగలా. ఎవరో సహాయం అడిగితే వాళ్ళు మర్చిపోయారు, పరిస్థితులు బాగలా. ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఆయన ప్రధానమంత్రిలో ఉన్నాడు. హల్లెలూయా, చప్పట కొడదామా? ప్రైజ్ ద లార్డ్. అన్ని పరిస్థితులు బాగుంటేనే దేవుని చిత్తమని కాదండి. ఈ ప్రతి పరిస్థితిని మనము జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అనేది దేవుడి చిత్తం. సో దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలోనే జరిగించడం మాత్రమే కాదు, బయట పరిస్థితులు గుండా కూడా నడిపిస్తాడు మనల్ని. ఒకసారి కొన్ని డోర్ల దగ్గరికి వెళ్ళమంటాడు, ఓపెన్ అవుతుంది ఆ డోరు. ఎట్టు పోవాలయ్యా అంటాం ఏదో అమాయకంగా మనం. ఒరే, ఎక్కడ డోర్ ఓపెన్ అయింది అక్కడ వెళ్ళు. పోయాం. కళ్ళు మూసుకొని అబ్బా ఈ డోర్లన్నీ నాయే అనుకుంటూ బోల్తా పడతాం. అలా బోల్తా పడుతూ పరిగెత్తుకొని పోతాం. లటక్కనేసేస్తాడు తలుపు. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడికి పోవాలని. నేను ఎక్కడికి పోవాలయ్యా అంటే అక్కడ మాత్రం కాదు, నువ్వు కాసేపు వెయిట్ చేయి, నేను చెప్తా, ఇక్కడ నీతో పని ఉంది, కాసేపు ఉండి ఇక్కడ అంటాడు. కొన్ని సందర్భాల్లో మనకు అవకాశాలు మూయబడతాయి. కొన్ని సందర్భాలు పరిస్థితులు ఎలా ఉంటాయంటే అవకాశాలు
తెరవబడతాయి. ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. తెలిసి ఒక మాట గుర్తుపెట్టుకోండి, తెరిసిన ప్రతి డోరు నీది కాదు, అలాగే మూయబడిన ప్రతి డోరు కూడా నీకు కాదు. నీ డైరెక్షన్ మార్చడానికి నువ్వు ఆ డోర్ క్లోజ్ చేస్తే నీకు దగ్గరికి వెళ్తావు. ఒక్కోసారి నాకు నిజంగా ప్రార్థన చేయాలనిపిస్తుంది, దేవా నాకు అంత తెలివి లేదు నాయన, నేను అంతగా నీతో ట్యూన్ కాలేకపోతున్నాను ప్రభువా, అంతగా నీ స్వరాన్ని వినలేకపోతున్నాను ప్రభువా. అయితే ఈ ముద్దు బుర్రకి ఒక విషయం చెప్పిన ఆయన, ఎక్కడైతే ఏ డోర్లో నేను వెళ్ళకూడదో ఆ డోర్ టటకనేసేసి దానికి గొల్లింగో తలుపు తాళమే గాడ్ డ్రెస్ తాళం వేసి నేను మళ్ళీ నెట్టి వస్తానేమో, అటు చెయ్యి ప్రభువా, అప్పుడు నాకు అర్థం వద్దు నాయన ఇది చిత్తం కాదని అని అడుగుతుంటా నేను. అలాగే నడిపిస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన అందరిని కూడా అండి అలాగే దేవుడు పరిస్థితులు గుండా నడిపిస్తుంటాడు. కాబట్టి ఒక నిర్ణయము దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మనము గమనించుకోవాలి. ఎందుకంటే పరిస్థితుల ద్వారా కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఓకే, నాలుగవదిగా మనము ఏం మాట్లాడుకుంటున్నాం? యాక్చువల్గా మనం టాపిక్ మర్చిపోకూడదు. మన నిర్ణయము దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా అనేది. ఓకే, నాలుగోది, మన నిర్ణయం దేవుని చిత్త ప్రకారంగా ఉందా లేదా దేవుని చిత్త ప్రకారంగా మన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక మంచి దైవికమైన సలహాలని దేవుడు వాడుకుంటాడు. దైవికమైన సలహాలు అంటే ఎక్కడొస్తాయి? ఎవరైతే ఆత్మీయ అనుభవాలు కలిగినటువంటి విశ్వాసులు ఉంటారో వాళ్ళ దగ్గర ఈ యొక్క జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, మంచి వివేకం ఉంటుంది వాళ్ళకి దేవుడు అనుభవాలు కూడా ఇచ్చుంటాడు. చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు నన్ను అడిగితే ఆల్రెడీ కొంత ఏజ్ గడిచిపోయి కలిసి సంతోషంగా ఉన్న కుటుంబాలని వాళ్ళని దర్శించాలా. యంగ్ పీపుల్, కొత్త వాళ్ళు, మీ సమస్యలు వాళ్ళతో చెప్పుకోవాలి. నేను నిజంగా సలహా ఇస్తున్నాను. మీకు ఉన్నారు మన మధ్య ఎల్డర్లీ పీపుల్, వెరీ హ్యాపీ పీపుల్. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తాయి, మనం విస్తుపోతాం. ఏంటో తెలుసా? మనం అనుకుంటాం, అబ్బా వీళ్ళ మధ్య ఏం సమస్య రాలేదు కావాలా, అబ్బా ఆంటీ అంకుల్ మీరు ఎంతకాలం ఎట్లా ఉన్నారు అంకుల్, మాకు సీక్రెట్ చెప్పండి అంకుల్. చెప్తారు వాళ్ళు సీక్రెట్లు, నువ్వు విస్తుపోయే సీక్రెట్లు చెప్తారు, నువ్వు ఆశ్చర్యపోయే ఆ రహస్యాలు చెప్తారు. పోయినసారి మేము మాట్లాడుకున్నాం, ఒక పెళ్ళి కాని కుర్రోడితోటి కొన్ని విషయాలు మాట్లాడాను నేను. అంటే ఎవరు ఏ పార్ట్నరు ఏ భాగస్వామి పరిపూర్ణంగా ఉండరండి. రాసి పెట్టుకోండి. ఎస్పెషలీ మ్యారేజ్ కాని వాళ్ళు రాసుకోండి. అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. పరిపూర్ణమైన భాగస్వామి వస్తుంది, రాదు. పరిపూర్ణమైన భాగస్వామి అంటే ఎవరో తెలుసా? ఎవరైతే ఏ భాగస్వామి అయితే తన భాగస్వామి నుంచి పరిపూర్ణతని ఆశించడో వాడి పరిపూర్ణమైన భాగస్వామి అంట. హల్లెలూయా. అర్థమైందా? లేకపోతే మళ్ళీ చెప్తా. మా ఇద్దరి గురించి చెప్తా. నేను ప్రమీల ఉన్నామండి. ప్రమీల పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు. అయితే దేవుడు నువ్వు పర్ఫెక్ట్ అవ్వచ్చు అంటున్నాడు. ఎట్లా? నేను పర్ఫెక్ట్ కాగలనంట. ఎట్లంటే ఆమె నుంచి నేను పర్ఫెక్ట్నెస్ ఆశించకుండా ఉంటే నేను పర్ఫెక్ట్ అంట. అలాగే ఆమె కూడా మా హస్బెండ్ ఇలా ఉండాలని ఆశించకుండా ఉంటే ఆమె కూడా పర్ఫెక్ట్ అంట. ఇది దేవుని పర్ఫెక్ట్నెస్. ఓకే, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకు కూడా దేవుడు చెప్పే సలహా ఇది. ఏమండి, మనం అందరము వీక్ పీపుల్, బలహీన ఘటాలం, దేవుని కృపలో ఒకటిగా ఉన్నాం. సో అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు ఇటువంటి అనుభవజ్ఞుల్ని మన మధ్య సహవాసంలో పెట్టి ఉంటాడు, మన విశ్వాసంలో పెట్టి ఉంటాడు. ఈ సంఘం కావాల్సిన అవసరం లేదు, ఈ సంఘంలో ఉండాల్సిన అవసరం లేదు. మనకి లోకంలో చాలామంది విశ్వాసులతో సంబంధాలు ఉంటాయి, మంచి బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తుంటాము. ఏదైతేనేమి దేవుడు చక్కగా తన బిడ్డల్ని సలహాల కోసంగా
వాడుకుంటాడు. అయితే ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళకూడదండి, జాగ్రత్త. మనకు తెలిసిపోతుంది వాళ్ళ జీవితాలు, వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, నేను వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళి గైడెన్స్ అడగొచ్చు అని. సో అటువంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనకి నడిపింపు ఇస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, మన అనుమానాల్ని తీరుస్తాడు. సామెతలు 11:14 ఉంటుంది, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. తప్పులేదు, అంటే ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి మన మధ్య. అన్ని దేవుడే, నా కుమారుడా మధుబాబు అని ప్రతిసారి మాట్లాడు. చాలామందితో మాట్లాడలేదు ఆయన ఆ రోజుల్లో కూడా, ఎవరో కొంతమందితో మాట్లాడాడు ఫేస్ టు ఫేస్. కాబట్టి ఈ రోజుల్లో కూడా దేవుడు తన బిడ్డల్ని ఇంకొకరికి సలహాలు ఇవ్వడానికి, నడిపించడానికి వాడుకుంటాడు. సామెతలు 15:22, ఆలోచన చెప్పువారు లేనిచో ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాడలా ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పేవాళ్ళు మన మధ్య ఉండాలి. కాబట్టి ఈ ఆలోచనలు చెప్పేవారి ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దయచేసి అండి, దానికి బోర్డులు పెట్టుకునే అవసరంలా, నేను ప్రవక్తని, నాకు ప్రవచనావరం ఉంది కనుక నేను మీకు దేవుని ఏం చెప్తున్నాడో చెప్తున్నాను, ఎటువంటి దగ్గరికి అసలు వెళ్ళొద్దు. మీరు మన మధ్య ఉంటారండి, సింపుల్ పీపుల్, సింపుల్. వాళ్ళ లైఫ్ చూస్తే మనకు అర్థమవుతుంటుంది, ఇక్కడి నుంచి ఏదో ఒకటి సలహా నేను అడగొచ్చు. కాబట్టి ఎక్కడో ఉన్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, దేవుడిని అడిగితే చూపిస్తాడు, నీ ముందే ఉంటారు వాళ్ళు, చక్కని సలహాదారులు. సో ఆ విధంగా కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. చూసారా, మీకు రాంగ్ సలహాదారులను వాళ్ళు చేసిన దారిద్ర్యమైనటువంటి పనిని గుర్తొస్తుందా మీకు ఎవరికన్నా? ఎవరో రాంగ్ నిర్ణయాలు తీసుకొని చెడిపోయిన వాళ్ళు ఒక రాజ్యాలనే చీల్చేశారు. రెహోబోం, సొలొమోను కొడుకు, ఆయన చుట్టూ మంచి సలహాదారులు ఉన్నారు, ఆయన వయసు కలిగినటువంటి రౌడీ పీపుల్ కూడా ఉన్నారు. ఈయన ఎవరు సలహాలు తీసుకున్నాడు? రౌడీ పీపుల్, ఆయన ఏజ్ వాళ్ళు చెత్త సలహాలు తీసుకున్నాడు. చివరికి ఏమైంది? రాజ్యాలే రెండుగా విడిపోయినాయి. అంత గొప్ప సమస్యలు వస్తాయి ఆయన కూడా ఊహించున్నాడు. ఒక నిర్ణయం చూడండి, ఒక తప్పుడు నిర్ణయం ఎంత డ్యామేజ్ చేయగలదో చూడండి. ఓకే, సో ఇది మనము మర్చిపోకూడదు. సలహాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూడండి, సలహాలు ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ వన్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సలహాలు దేవుడు అవిశ్వాసుల ద్వారా కూడా మనకి ఇస్తాడు, తప్పులేదు. మోసే మామ ఎవరు? అవిశ్వాసు. ఆయన ఏమి యూదుడు కాదు. సలహా ఎక్సలెంట్ సలహాలు ఇచ్చాడు మోసేకి, దేవుడు అనుమతించాడు దాన్ని. ఎటువంటి సలహాలు అంటే మోసే లైఫ్ సేవింగ్ సలహాలు ఇచ్చాడు. ఆయన అలిసిపోతూ ఆరోగ్యం చెడిపోతూ మోసేకి సలహాలు, ఆ జనాల్ని డీల్ చేయలేక, అప్పుడు దేవుడు చక్కగా మోసేని వాడుకున్నాడు, ఆయన వాళ్ళ మామగారిని వాడుకున్నాడు. ఎందుకంటే మోసేకు దగ్గరున్న వ్యక్తి ఆయనే ఆ రోజుల్లో. ఆయన అవిశ్వాస అయినప్పటికీ ఈ రోజుల్లో కూడా మనందరికీ తెలుసు, మనం వెళ్ళే డాక్టర్స్ అందరూ విశ్వాసులా? మనము సలహాలు తీసుకునే వాళ్ళు అందరూ విశ్వాసులా? కాదు. కొన్ని సలహాలు దేవుడు వాళ్ళను కూడా వాడుకుంటాడు. కాబట్టి దేవుడు ఏ విధంగానే సరే సలహాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఓకే, సో ఐదవది, మొదటిగా ఏం చేసామండి? ప్రార్థన చేసాం. రెండోది బైబిల్లో చూసాము. మూడోది మన చుట్టూ ఉన్న పరిస్థితులు గుండా గమనించాము, దేవుని చిత్తం ఏమైనా ఉందా అని. నాలుగోది సలహాలు తీసుకున్నాము. ఐదోది పరిశుద్ధాత్మ నడిపింపు నమ్మాలి మనం. ఇవన్నీ బాహ్యంగా జరిగినవి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నిన్ను నడిపిస్తాడు. ఇది కూడా మనం నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. కన్ఫర్మ్ చేస్తాడు ఒక్కొక్కసారి దేవుడు, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, కరెక్ట్, ఇది పద అని. చూడండి, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. యెషయా గ్రంథము 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. ఓకే, అలాగే యోహాను 16:13 రాసి ఉంటుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక
వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను. పరిశుద్ధాత్ముడు కూడా మనతోటి మాట్లాడతాడు. ఇది కూడా మనము నమ్మాలి. నమ్మి ఆయన అడగాలి, దేవా నువ్వు నాతో మాట్లాడు అని. అయితే ఇందులో అంటే మన మనసుకి అర్థమవుతుంటుంది, మనకి మనసులో ఒక నిశ్చయత వస్తుంది, ఎస్ ఇది దేవుని చిత్తమే వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఒక్కసారి మనము మన ఫీలింగ్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అన్ని సమయాల్లో మన ఫీలింగ్స్ కరెక్ట్గా ఉండదు. అది ఆత్మదేవుడా నా సొంత ఆలోచన మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఉంది కదా, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, వ్యాధి గలది. అందుకే ఈ పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డము, పరిశుద్ధాత్మ యొక్క ఆ స్వరాన్ని మనం వినడము అనే దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కూడా కావాల్సినది పరిశుద్ధాత్మ స్వరమా లేకపోతే ఇంకేదన్నా తెలుసుకోవడానికి ఏంటి రుజువు? ఇదే. దీంట్లో ఉన్నవే, దీంట్లో సంబంధించినవే, ఇది సపోర్ట్ చేసేవే పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడతాడు. దానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడు. నిన్నేమన్నా అన్నారా? ఎవరైనా అన్నారా? గోవ పగల కొట్టేయి మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? అది పరిశుద్ధాత్మ మాట్లాడేది. పన్నుకు పన్ను, కన్నుకు కిన్ను, లోడేస్తా నీ కళ్ళు, పగల కొడతా నీ పళ్ళు. టిట్ ఫర్ టాట్. దేవుని స్వరం కాదు, 100% నీ స్వరమే అది. ఏం కంగారు పడిన అవసరం లేదు. వద్దు నాకు సంబంధం వద్దు, పెళ్లి సంబంధాలు కాదు, పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి నేను. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత, నాకు అక్క లేదనుకుంటా, నాకు తమ్ముడు లేడనుకుంటా, నాకు అన్న లేడనుకుంటా, నాకు తల్లే లేదనుకుంటా. గర్వం, అంతకన్నా ఏం లేదు. నేను బతికేస్తా. పరిశుద్ధాత్మ చెప్పాడు, శుద్ధాబద్ధం. నీ స్వరమే అది. నా స్వరమే విన్నా పాట మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడి స్వరమా, నీ స్వరమా, సాతాను స్వరమా నువ్వు గమనించాలంటే మళ్ళీ ఆ రెండో స్టెప్కి పోవాలి. మనం బైబిల్ చదువుతూ ఉండాలి. చూడండి, దేవుడు మనం బైబిల్లో కొన్ని ఉదాహరణలు కొన్ని తొందరగా మాట్లాడుకున్నాం. ఇవన్నీ 14 యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ ఇందులో ఉన్న విషయాల్ని జ్ఞాపకం చేయాలి మనకి, అది ఆయన పని. కొత్త విషయాలు చెప్పినా అవి దీంట్లో టచ్ ఉంటుంది, దీనికి సంబంధించే ఉంటాయి. అరే ఎట్లాగైనా సరే నా సంబంధం నేను బాగు చేసుకోవాలి, పోగొట్టుకున్న ఆ రిలేషన్షిప్, నా ఫ్రెండ్షిప్ నేను మళ్ళీ తిరిగి కట్టుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే ఆలోచన. ఎందుకంటే స్నేహితం గురించి, ప్రేమ గురించి చెప్పబడింది బైబిల్లో. కాబట్టి ఆ స్వరం ఖచ్చితంగా నువ్వు అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ నడిపి అడిగినప్పుడు అదే చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు కదా. మిత్రుడిని, చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన మిత్రుల్ని, చిన్న చిన్న పొరపాట్లు చేసిన బంధువుల్ని వదులుకుంటామా? దేవుడు చెప్పడు వదులుకోమని. నీ ఓన్ కంఫర్ట్, నీ సొంత కంఫర్ట్నే ఉంటారు తెలుగులో, నీ సొంత సౌలభ్యం కోసం, నీ సొంత సుఖక్షేమాల కోసం నువ్వు చేసావు అంతే. దేవుడు చెప్పలా నీకు. కొన్ని విషయాలండి మనం ఒప్పుకొని తీరాలి దేవుడి ముందు. మన సొంత నిర్ణయాలు, ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, బ్యాడ్ అయినా సరే వాటిని సమర్థించుకోకూడదు దేవుడి ముందు. కరెక్టే ప్రభు అన్న, బ్యాడ్ నిర్ణయమే, అది సరిదిద్దు. ఎస్, గాడ్ గివ్స్ అస్ ఆల్వేస్ ఛాన్సెస్. ఎన్నో అవకాశాలు మనకి దేవుడు ఇస్తాడు సరిదిద్దుకోవడానికి. ఓకే, ఇందులో ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే, మీకు అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం.
ఒక మాట ఉంది చూడండి, 8:29 అది చదివిస్తే మనకు అర్థమైపోద్ది. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట. ఏమని? ఒక రథం ఉంది అక్కడ, ఆ రథం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. ఫిలిప్పుతోటి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అక్కడ రథంలో నువ్వు రథం దగ్గరికి వెళ్ళని. ఏంటి అక్కడ ఏం జరిగింది తెలుసు కదా? తర్వాత అక్కడ ఒక మంత్రి, ఇథియోపియా మంత్రి కూర్చో ఉన్నాడు. ఆయన బైబిల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథము చదువుతున్నాడు, యేసు ప్రభు గురించి రాసిన ప్రవచనాన్ని చదువుతున్నాడు. అర్థం కావట్లే ఆయనకి. చూసారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఫిలిప్ తోటి? మళ్ళీ చదువుతాను చూడండి మీకు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకునమని చెప్పెను. ఇలా ఉంటాయి ఆత్మదేవుడు మాట్లాడడం అంటే. ఓకే, అంటే నీళ్ళు ఏ విధంగా మాట్లాడినట్టు పౌలుతోటి అది కరెక్ట్గా రాయలేదు. ఆయన స్వరం వినపడిందా? బహుశా ఆయన మనస్సాక్షి ద్వారా హృదయంలో నుంచి ఆ తలంపు వచ్చి ఉంటుంది. నా జీవితంలో కూడా చాలా అద్భుత కార్యాలు, చాలా ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, దేవుడు నా మనస్సు ద్వారా బయలుపరిచిన విషయాలు. ఒక్కసారో 2 సార్లు విన్నాను అంతే ఆయన స్వరాన్ని నేను గట్టిగా, నాకు తెలిసి ఒకసారే. అదర్వైజ్ చాలా నిర్ణయాలు, చాలా ప్రేరణ నాకు మనసులో నుంచే కలిగేది. సేమ్ విత్ ద కేస్ విత్ ఆల్. చాలామందికి అలా జరుగుతుంది. దేవుడు మనసు ద్వారా సైలెంట్గా ఆయన స్వరం వినపడుతూ ఉంటుంది. అలాగే అనుకుంటున్నాను దీన్ని కూడా. అలాగే చూడండి, పౌలు అపోస్తల కార్యాలు 16:6 రాసి ఉంటుంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. చూసారా, ఆత్మ వాళ్ళని సేవ. ఏమండి, ఇది ఫస్ట్ వాక్యం భలే తమాషగా ఉంటుంది, చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందంట. ఏమండి, దేవుని సేవని దేవుడు ఆపుతాడా? ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, ఆపుతాడు. ఆయన చిత్తంలో లేకపోతే ఒక్కొక్కసారి నేను 2-3 పాటలు పాడుతుంటే కొంతమంది అడిగారు నన్ను, వాక్యం చెప్పచ్చు కదా, అప్పట్లో వాక్యం చెప్పచ్చు కదా మీరు. ఎవరో ఒకరు గెస్ట్ స్పీకర్గా పిలిచారు. ఒకసారి పడతాలేస్తాబోయే నేను చెప్పేసా, ఏదో నాకు తెలిసింది. ఆ తర్వాత అన్నారు, మీరు వాక్యం చెప్పాలి, మీరున్న చర్చిలో ఎప్పుడు వాక్యం చెప్పాలి అన్నారు. దేవుడు అన్నాడు, నువ్వు అధిక ప్రసంగం చేయకుండా నేను చెప్పేంతవరకు నేను చెప్పిన పనే చేస్తుండాలా అన్నాడు. అన్నాడు ఏంటి చెప్పిన పని అంటే? ఆరాధన నడిపిస్తుండాలా. ఒకరోజు వచ్చింది, సంకీర్తనారాధన పెట్టి ఇప్పుడు మాట్లాడన్నాడు. నేను వడికిపోయా. దేవుడు అన్నాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు నోతురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు మాట్లాడతాడండి, అట్లా మాట్లాడతాడు. సో సేవలు నిలిపిమంటాడు దేవుడు, నిలిపిమంటాడు. ఎందుకు? ఇంకొక దగ్గర మార్గము తెరుస్తాడు. చూడండి, ఇంకొక మాట ఉంది చూడండి, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదంట. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? సినిమాకి కాదు, పిక్నిక్కి కాదు, పార్కుకి కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాక్యోపదేశానికి వెళ్తున్నారు, సేవ కోసం వెళ్తున్నారు. కానీ యేసు ఆత్మ వాళ్ళని వెళ్ళని. వాళ్ళ తర్వాత చూసి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పంపించారు దేవుడు వాళ్ళని. మాసిదోనియా. హల్లెలూయా, మాసిదోనియా. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని కూడా మనతో మాట్లాడతాడు, బయలుపరుస్తాడు. ప్రైజ్ గాడ్. 6వది, మనకి మన జ్ఞానమునకు మించిన సమాధానం వస్తుందండి. మనం తీసుకున్న నిర్ణయము దేవుని చిత్త ప్రకారం ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే చుట్టూ నీకు తెలిసిపోద్ది, అంతే తెలిసిపోద్ది దైవ చిత్తమని. అయితే జాగ్రత్తగా ఉండాలి మనం. నీకు వచ్చే ఆ సమాధానము దేన్ని బట్టి వచ్చింది? బైబిల్ సపోర్ట్ చేస్తున్న విషయాల్ని బట్టి నీకు సమాధానం వచ్చిందా, లేదా బైబిల్ వ్యతిరేకించే విషయాల్ని బట్టి సమాధానం వస్తుంది? మనకు వస్తుంది సమాధానం. చాలా రోజుల నుంచి కాసుకో ఉంటాం, గోప పగల కొట్టాలని కొడతాం. సమాధానం
అట్టొచ్చిందా సమాధానం? లేదా గుబ పగలగొట్టాలనుంది, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు క్షమించి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. చేస్తాం, అప్పుడు వస్తుంది సమాధానం. అది సమాధానం. హల్లెలూయా. అదండి సమాధానం. కాబట్టి ఆ సమాధానాన్ని పరీక్షించుకోవాలి మనం. దేనివల్ల వచ్చింది ఈ సమాధానం? చాలామంది మనం లోకపరంగా ఏమేమో చేసేసుకుని సమాధానం పడిపోతున్నాం. అది సమాధానం కాదు. దైవికమైనటువంటి విషయాలు పరిపూర్ణమైనప్పుడు మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు వచ్చే సమాధానము నిజమైన సమాధానం. అది దేవుని చిత్తానుసారైనటువంటి సమాధానం. కాబట్టి మన నిర్ణయం నిజంగా దైవ చిత్తానుసారంగా ఉంటే ఆ సమాధానం మన మీదకి వస్తుంది. ఆ సమాధానము వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చివరి పాయింట్కి వచ్చేస్తాము. దీనికి నేను ఒక రిఫరెన్స్ చెప్తానండి. కీర్తనలు 40 అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. అంటే మనం అంతా చేసేసిన తర్వాత, ప్రార్థన చేసేసిన తర్వాత మనం సహనం అవసరం మనకి. మన తొందరపాటు కలగకూడదు. సామెతలు ఆల్రెడీ చదివాము, మళ్ళీ ఈ విషయం కోసం చదువుతున్నాను నేను. సామెతలు కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇది ఇంపార్టెంట్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత, ఎప్పుడైతే మనం ఆయనకి విన్నవించిన తర్వాత, ఎప్పుడైతే ఆయన చిత్తం మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలన్నిటి ద్వారా దేవుని చిత్తము కన్ఫామ్ అయిన తర్వాత, ఆ యేసుక్రీస్తు మూలముగా మనకి జ్ఞానానికి మించి మనకు అర్థమే కాదు ఎందుకు మనకి పీస్ ఉందో, సమాధానం ఉందో. అటువంటి సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. సమాధానము ఇది దేవుని చిత్తానుసారైనటువంటి నిర్ణయం అనడానికి ఒక సూచనగా ఉంటుంది. సో ఈ పీస్, ఈ సమాధానం గురించి కూడా జాగ్రత్త పడాలి. ఫైనల్గా దేవుణ్ణి చూస్తూ మనం సహనంతో ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ నేను చెప్తాను చూడండి వరుసగా. ఫస్ట్ మన నిర్ణయాన్ని దేవుడికి ప్రార్థనలో చెప్పుకోవాలి. అలాగే బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. అలాగే మన పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. పరిస్థితులు గుండా ఏమైనా దేవుడు నడిపిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అలాగే దైవికమైనటువంటి సలహాలని మనము తీసుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ, డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడే ఆ నడిపింపును కూడా మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అలాగే సమాధానాన్ని కూడా జాగ్రత్తగా వెతకాలి. అలాగే ఫైనల్ పాయింట్ ఏంటో తెలుసా? రిజల్ట్ కోసము మనము వేచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క ఫలము ఇచ్చేది దేవుడే. ఇది మనము మర్చిపోకూడదు. సో ఒక్కొక్కసారి ఇన్ని జరిగాక కూడా మనకి రిజల్ట్ మనం అనుకున్నట్టు రాకపోవచ్చు. కానీ మనం ఏం నమ్మాలో తెలుసా? అందులో కూడా దేవుని ఉద్దేశము ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక ఫ్రెండ్ అన్నాడు, మీకు ఒక ఆయన్ని పరిచయం చేస్తాను, మీ అవసరం ఆయన తీరుస్తాడు, తీర్చకపోయినా కూడా ఆ పరిచయం మీకు ఫ్యూచర్లో బ్లెస్సింగ్గా ఉంటుంది అన్నాడు. అర్థమైందా? అదేవిధంగా కొంత ప్రార్థించిన తర్వాత మనకి దేవుడు ఎంతోమందిని పరిచయం చేస్తాడు, మన మార్గంలో తీసుకొస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఫైనల్ పని మాత్రం కాదు. కానీ దేవుడికి స్టిల్ మనం నమ్మాలి, ఇంతవరకు ఇచ్చిన నడిపింపులో కూడా దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. ఇంకొంచెం మనం వెయిట్ చెయ్యాలి, సహనంతో వెయిట్ చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ మనము దేవుని కృపలో చేయగలిగితే మనం ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని తెలుసుకోగలం, ఆయన చిత్తానుసార నిర్ణయాలు మనము తీసుకోగలం. ఏమండి, మనము చాలాసార్లు కాంప్రమైజ్ అయిపోతాం. అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, మనం ప్రార్థన చేసుకుందాం. కాంప్రమైజ్ అయిపోతాం మనం.
రాజీ పడిపోతాం. శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తానుసర నిర్ణయాలు తీసుకోకుండా లోకంలో మనల్ని ఆశ పెట్టేవి, మనకి ఆశ కల్పించే వాటి వైపు ఒరిగిపోయి తప్పుడు నిర్ణయాలు ఎన్నోసార్లు తీసుకుంటాం మనం. కానీ నిజంగా దేవుడు ఈరోజు మనందరినీ ఒక సవాలు విసురుతున్నాడు. నువ్వు నిజంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్నట్టుగా, ఈరోజు విన్నట్టుగా, ఈరోజు గ్రహించినట్టుగా మీరు నిజంగా మీ మనసు పెట్టి నా చిత్తాన్ని వెతికితే నేను మీకు చూపిస్తా. మీరెవ్వరూ మిస్గైడ్ కారు, మీరు దారి తప్పరు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును దేవా, మేమందరము అయ్యా ఎక్కడొక చోట తండ్రి ఏదో ఒక పరిస్థితిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభువా. అవి చెడ్డ నిర్ణయాలు కావచ్చు, మంచి నిర్ణయాలు కావచ్చు. ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయం యొక్క ఫలితాలు మేము అనుభవించక తప్పదు. కానీ తండ్రి, మేము విశ్వాసం అయినప్పటికీ మాలో చాలామంది నాయన మా యొక్క గడిచిపోయిన దినాల్లో తెలుసో తెలియకో ఒక చెడ్డ నిర్ణయాలు తీసుకొని చాలా నష్టపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. కానీ తిరిగి ఈరోజు మాకు గుర్తు చేశారు తండ్రి, నీ చిత్తానుసారమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కొన్ని విషయాలు మాకు గుర్తు చేశాడు. అవును దేవా, మా నిర్ణయాన్ని మీతో ప్రార్థనలో చెప్పుకునే కృపని, ప్రేరణని మాకు దయచేయండి. అలాగే మేము తీసుకున్న నిర్ణయం, దానికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్లో మేము దాన్ని వెతికేలా, ఆ విషయాల గురించిన కొద్ది జ్ఞానం మేము పొందేలా, ఆ యొక్క నడిపింపు బైబిల్లో నుంచి కూడా తండ్రి నీ వాక్యంలోంచి కూడా పొందేలా బైబిల్పై అటువంటి ఆశని మాకు కలుగు చేయండి. అలాగే చుట్టూ పరిస్థితులు గుండా కూడా మీరు నడిపిస్తారు ప్రభా. ఏ ద్వారాలు మూయబడ్డాయి, ఏ ద్వారాలు తెరవబడ్డాయి అనే విషయాన్ని గమనించి తండ్రి వాటికి మేము సున్నితమైనటువంటి మనస్సులతోటి వాటిని అంగీకరించి దేవా మరి మేము ముందుకెళ్ళే కృపను దయచేయండి. అవును తండ్రి, అయ్యా మరి నువ్వు నీ పునరుద్ధానమైన తర్వాత నా తండ్రి మరి యూదా ఇజ్రాయెల్ దేశంలో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నా తండ్రి సడన్గా వారికి హింసలు వచ్చాయి ప్రభువా. ఆ హింసల వలనే వాళ్ళు చెల్లాచెదురైపోయారు. ఆ హింసలే రాకుండా ఉంటే వాళ్ళు చెల్లాచెదరైపోయి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు చెల్లాచెదరైపోయి ఇతర దేశాలకి పారిపోకుండా ఉంటే ఇతర దేశాల్లో సువార్త వచ్చి ఉండేది కాదు ప్రభువా. నా తండ్రి, ఆ విధంగా పరిస్థితులు మీరు వాడుకుంటారు ప్రభువా. ఆ పరిస్థితులకుండా కూడా నీ నడిపింపును మాకు ఇస్తారు తండ్రి. ఆ పరిస్థితులను గమనించే కృపని మాకు దయచేయండి. మూయబడిన ద్వారాలు, తెరవబడిన ద్వారాలను గమనించే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన, మంచి సలహాదారులను మా మధ్య ఉంచావు, మంచి విశ్వాసులను ఉంచావు ప్రభువా. వారి అనుభవాల ద్వారా, వారి తండ్రి ఎక్స్పీరియన్స్ ద్వారా తండ్రి మేము కొన్ని సలహాలు పొందే కృప కూడా మీరు మాకు ఇచ్చావు. కనుక ఇదిగో నా నీ చిత్తాన్ని వారి సలహాల ద్వారా కూడా మీరు రుజువు చేస్తారు ప్రభువా. మాకు అటువంటి కృప దయచేయండి. అలాగే తండ్రి నాయన, తండ్రి నీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మని మెల్లని స్వరాన్ని వినగలిగే సున్నితమైన మనస్సుని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, మా జ్ఞానమునికి మించిన సమాధానం ద్వారా కూడా నీ చిత్తాన్ని మాకు బయలుపరుస్తావు. ఆ సమాధానము నిజమైన సమాధానంగా మేము గుర్తుపట్టి ఆ సమాధానం వచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రభువా మేము నీ చిత్తంగా భావించే విశ్వాసం మాకు దయచేయండి. అలాగే తండ్రి నాయన, ఆ నిర్ణయం ద్వారా తగిన రిజల్ట్స్, తగిన ఫలితాలు పొందే విధంగా తండ్రి నీ మీద ఆధారపడుతూ అయ్యా జీవించే, వెయిట్ చేసే సహనం మాకు దయచేయండి. మాకు నేర్పించండి ప్రభువా. నీ చిత్తాన్ని వెతికే కృప మాకు దయచేయండి. ఇది విన్నిది మర్చిపోకుండా మా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు, ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభువా నీ మీద ఈరోజు మీరు మాట్లాడినట్టుగా తండ్రి అవన్నీ పరిశుద్ధాత్మ చేత మాకు గుర్తు చేసి సరైన నిర్ణయం వైపు మమ్మల్ని మళ్లించమని సహాయం చేయమని కృప చూపించమని అయ్యా, విజయవంతమైన క్రైస్తవ జీవితాలను మేము జీవించే కృపని మాకు అందరికీ దయచేయమని మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.